అమెరికాలో మాంద్యం భయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతుండగా నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతుంది. అటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతుంది. అమెరికా కేంద్ర బ్యాంక్ రంగంలోకి దిగనుంది. అత్యవసరంగా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ చర్యల కోసం మార్కెట్లు ఎదురుచూపులు చూస్తున్నాయి. ఇదే విషయంపై మాట్లాడటానికి బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు ఉన్నారు. శేషు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు స్టాక్ మార్కెట్లు ఇంతగా పతనం కావడానికి కారణం ఏంటి? ఈ పరిస్థితి అసలు ఎంత వరకు కొనసాగవచ్చు? గ్లోబల్ మార్కెట్స్ అనేవి అంటే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ బాగా భారీగా కరెక్ట్ అయినాయి. తర్వాత ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు కానీ గమనిస్తే బాగా నష్టాల్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా జపాన్ మార్కెట్స్ 11% కరెక్ట్ అయింది. జస్ట్ జపాన్ మార్కెట్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే 52 వీక్ హై నుంచి లోకి విత్ ఇన్ డేస్ లోనే వచ్చేసిందండి. సో దాని కారణంగా ఏంటంటే ఆ ప్రెషర్ మన మార్కెట్స్ మీద ఉంది. అయితే మన మార్కెట్స్ కంపారిటివ్లీ వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే చాలా వరకు స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఎంత ఘోరం అంటే ఎంత వన్ సైడ్ పానిక్ సెల్లింగ్ జరుగుతున్నా కూడా మన మార్కెట్స్ మాత్రం ప్రస్తుతానికి 2.6% మాత్రమే కరెక్ట్ అయింది. ఇంకా కొంచెం కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఓవరాల్ గా బాగా ఇక్కడ నుంచి వోలటాలిటీ అనేది ఉండొచ్చు చాలా రోజుల్లో. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అటు గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మరింత క్రాష్ అయిపోయి గ్లోబల్ మార్కెట్స్ లైక్ నిక్కే కానివ్వండి, అదేవిధంగా హ్యాంగ్ సెంగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరింత క్రాష్ అయిపోతే లిక్విడిటీ క్రైసిస్ వస్తాయండి. సో ఆ లిక్విడిటీ క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రం మన మార్కెట్స్ లో అంటే ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ ఉన్నా కూడా రేపు మంది కూడా ఎంతో కొంత పడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే 5 to 6% ఈ లెవెల్స్ నుంచి కూడా కరెక్షన్ మన మార్కెట్ లో రావచ్చు. ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ కొంచెం సెటిల్ అయితే పర్లేదండి. అలాగే శేషు గారు, మనం చూసుకున్నట్లయితే అసలు అమెరికా మార్కెట్ల ప్రభావం మన సూచీలపై ఇంతగా ప్రభావం చూపడానికి కారణం ఏంటండి? అమెరికా మార్కెట్లు అనేది యాక్చువల్ గా అవి గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ కి అవి ఎప్పుడు కూడా ఇట్లా ఉంటుందండి. యుఎస్ మార్కెట్స్ పడితే ఆబ్వియస్ గా దాదాపు అన్ని మార్కెట్స్ క్రాష్ అవుతాయి. ఎందుకంటే మదర్ ఆఫ్ ది ఆల్ ది మార్కెట్స్ అంటాం. సో సపోజ్ యుఎస్ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఆబ్వియస్ గా దాని ప్రభావం అన్నిటి మీద ఉంటది. దాని కారణంగా ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ పడితే ఏమవుతుందంటే మరి ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ పడితే సెంటిమెంట్ అంతా కూడా ఒకసారి నెగిటివ్ అవుతుంది. దాని కారణంగా ఈ విధంగా మనకి ఇటువంటి సెల్ ఆఫ్స్ మనకు వస్తాయండి. ఓకే అండి. అలాగే మదుపర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరవుతున్నప్పుడు దాన్ని ఎలా అడ్డుకోబోతున్నారు? ఇప్పుడు దాన్ని అడ్డుకోవడం అంటే ఇప్పుడు ఎవరి వల్ల కాదండి. దాన్ని అడ్డుకోవాలి అంటే ఇంకా మార్కెట్ పడకుండా ఆగిపోవాలి అంటే అది అదే మళ్ళీ అగైన్ అది మన చేతుల్లో ఏమి ఉండదు. సో ఆ రీటైల్ ఇన్వెస్టర్స్ పరంగా చూస్తే మనకి ప్రస్తుతానికి అయితే స్ట్రాంగ్ గానే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపిస్ కూడా బాగున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఎల్ఐసి లాంటివి భారీగా కరెక్షన్స్ వచ్చేటప్పుడు అవి బై చేస్తాయి. ఇటువంటి చిన్న కరెక్షన్స్ కి ఎల్ఐసి వాళ్ళు కొంటారు, కానీ మరి ఎక్కువ భారీగా కొనాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ఇది జస్ట్ పెద్దగా ఏం లేదు. మన మార్కెట్ అయితే పెద్దగా ఏం లేదండి, ఇప్పుడు వరకు అయితే లేదు. ఫ్యూచర్ లో రావచ్చేమో, మంది కూడా కొంచెం భారీ కరెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. ప్రస్తుతానికి అయితే మంది కంఫర్టబుల్ జోన్ లోనే ఉన్నాము. ఓకే అండి. అలాగే ఒకవేళ ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ట్రేడింగ్ ను సస్పెండ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా అండి? ట్రేడింగ్ సస్పెండ్ ఇప్పుడు మనకి అది లేదండి. ట్రేడింగ్ సస్పెండ్ చేసేంత అంటే ట్రేడింగ్ అనేది ఎప్పుడంటే 10% క్లోజ్ అయితే మార్కెట్స్ ఆపుతారండి, హాల్ట్ ఇస్తారు. అక్కడ నుంచి ఇంకా మరింత పడ్డం స్టార్ట్ అయితే అప్పుడు 20% అట్లయితే అప్పుడు ట్రేడింగ్ క్లోజ్ చేస్తారు. సో ఆ పరిస్థితి ఈ రోజుకైతే లేదు మన మార్కెట్ లో. ఓకే అండి. అలాగే ఇప్పుడు అమెరికా కేంద్ర బ్యాంక్ రంగంలోకి ఒకవేళ దిగితే పరిస్థితులు వెంటనే అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి? అంటే యుఎస్ ఫెడరల్ అంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు చేసేది ఏమి ఉండదండి. వాళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు చేయడానికి అంటే అక్కడ పరిస్థితులు అక్కడ ఎకానమీకి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉంటాయి గమనించాలి. సో ఎకానమీ మరింత కిందకి వెళ్లకుండా ఉంటే ఓకే, ప్రాబ్లం లేదు.
సో మా ఎకానమీకి సంబంధించిన డేటాలు సార్ నెక్స్ట్ రాను రోజుల్లో నెగిటివ్ వస్తే మాత్రం కొంచెం నెగిటివ్ అవుతుంది.